ఎస్ వెల్కమ్ బ్యాక్. సో ఎస్ఎస్సి ఎండిఎస్ స్లాట్ సెలెక్షన్ విధానంలో కొత్త విధానం అనేది ఏర్పడడం జరిగింది. సో క్రితం వీడియోలో మనము సిహెచ్ఎస్ఎల్ మాదిరిగా ఎస్ఎస్సి జేఈ మాదిరిగా స్లాట్ సెలెక్షన్ విధానం ఇస్తారనుకుంటే బట్ ఇవ్వలేదు. బట్ ఈ స్లాట్ సెలెక్షన్ విధానం అనేది చాలా సింపుల్గా ఉంది. ఓకే, మీరు పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వెరీ సింపుల్గా ఉంది. ఇక్కడ మీకు స్లాట్ సెలెక్షన్ విధానంలో స్లైడ్ చేంజెస్ ఉన్నాయి, నేను పూర్తిగా చూపిస్తాను. అండ్ చివరి స్లాట్ ఎప్పుడు, ఓకే, కొంతమంది పలానా డేట్ అడుగుతున్నారు, ఓకే, కొంతమంది ఫిబ్రవరి దాటి వెళ్తున్నారు, ఓకే, అలా కాదు, చివరి స్లాట్ డేట్ ఎప్పుడు ఉంది, సో పూర్తిగా చూపిస్తాను. సో ఇది కొత్త స్లాట్ విధానం, సింపుల్ గా మీరు చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు కూడా పూర్తిగా చూపిస్తాను నేను. ఓకేనా, రైట్. ఓకే, రైట్. సో ఫస్ట్ మీరు మీ యొక్క లాగిన్ డీటెయిల్స్, సో మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ మీ యొక్క పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసి సో మీరు లాగిన్ అవడం కావాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత సో మీకు ఇలా ఓపెన్ అవుతుంది మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఓకే, సో మీ యొక్క మై అప్లికేషన్ అనే డాష్ బోర్డ్ లో సో మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ ఎగ్జామినేషన్ 2025 సిబిఐసి అండ్ సిబిఐఎన్ హవాల్దార్ ఇలా ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఈ డేట్స్ గురించి మీరు ఏం వరీ అవసరం లేదు, ఇలా వీటి గురించి మీకు అనవసరం. సో మీకు ఇక్కడ అప్లికేషన్ స్టేటస్, అదేవిధంగా సెలెక్ట్ సిటీ, ఎగ్జామ్ డేట్, షిఫ్ట్ అండ్ ప్రింట్ ఇలా చూపిస్తుంది. మీరు క్లిక్ చేయాల్సింది, ఓకే, సో ఇది మీరు త్రూ మొబైల్ ద్వారా కూడా చేసుకోవచ్చు. మీరు చేయాల్సింది సెలెక్ట్ సిటీ అండ్ ఎగ్జామ్. ఓకే, సో సెలెక్ట్ సిటీ, సెలెక్ట్ యువర్ సిటీ, ఎగ్జామ్ డేట్ అండ్ షిఫ్ట్ అని ఉంటుంది. దీని మీద మీరు క్లిక్ చేస్తే ఒక విండో ఓపెన్ అవుతుంది. సో పాయింట్ ఏంటంటే సో ఇలా మీరు సెలెక్ట్ ఎగ్జామ్ సిటీ, డేట్, షిఫ్ట్ అని ఓపెన్ చేస్తే పాత దాంట్లో మీకు ఎలా ఉంటుందంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు, బట్ ఈసారి అలా ఏమి డైరెక్ట్ మీకు ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో ఇలా ఏం లేదు, అది ఏంటో కూడా చూపిస్తాను నేను, టెన్షన్ ఏం లేదు. పాత విధానంలో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఆ ఇన్స్ట్రక్షన్ మీరు ఒకసారి రీడ్ చేసి సో మీకు ఇక్కడ చెక్ బాక్స్ మీరు క్లిక్ చేస్తే నెక్స్ట్ మీకు డేట్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు నచ్చిన డేట్ ఎంచుకోవాలి, అప్లై అది స్లాట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. బట్ ఈసారి అలా లేదు, పూర్తిగా విధానం చేంజ్ అయిపోయింది. సో వన్స్ మీరు సెలెక్ట్ యువర్ సిటీ, ఎగ్జామ్ డేట్ ఇది మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతుంది అంటే మీకు కొన్ని బ్లాక్స్ ఓపెన్ అవుతాయి. ఎన్ని బ్లాక్స్ అంటే 3 బ్లాక్స్ ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారంటే ఎగ్జామ్ స్లాట్ విధానాన్ని వీళ్ళు ఏం చేశారంటే చూపిస్తాను ఒక నిమిషం. ఎగ్జామ్ స్లాట్ విధానాన్ని సో వీళ్ళు ఏం చేశారంటే ఎగ్జామ్ స్లాట్ విధానాన్ని వీళ్ళు ఏం చేశారంటే 3 బ్లాక్లుగా విడగొట్టారు. బ్లాక్ 1, బ్లాక్ 2 అండ్ బ్లాక్ 3. ఓకే, సో 3 బ్లాక్లు ఉన్నాయి. సో బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3 అనే 3 బ్లాక్లు ఉంటాయి. మరి 3 బ్లాక్లలో ఏదో ఒక బ్లాక్ ఎంచుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు అయితే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బ్లాక్ 1, బ్లాక్ 2 మొత్తం ఫిల్అప్ అయిపోయింది. ఓకే, సో బ్లాక్ 1, బ్లాక్ 2 మొత్తం ఫిల్అప్ అయిపోయింది, మాక్సిమం ఫిల్అప్ అయ్యి కొందరికి ఓపెన్ అవుతున్నాయి, కొందరికి ఫిల్అప్ అని చూపిస్తుంది. సో బ్లాక్ 3 అయితే ఛాన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి, ఖచ్చితంగా బ్లాక్ 3 మాత్రం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో టెన్షన్ ఏం లేదు, ఓపెన్ అవుతాయి, మీరు దాని గురించి వర్రీ కావాల్సిన పని లేదు. ఓకేనా, రైట్. సో ఇలా మీకు స్లాట్ సెలెక్షన్ ప్రాసెస్ లో బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3 3 బ్లాక్లు ఉంటాయి. మరి ఏ బ్లాక్ లో ఎగ్జామినేషన్ డేట్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా చూద్దాం. ఓకేనా, ఏ బ్లాక్ లో ఎన్ని ఎగ్జామ్ డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకేనా, ఎప్పటి వరకు ఉన్నాయి. సో మొదటిగా బ్లాక్ 1. ఓకే, సో ఆల్రెడీ చెప్పినాను ఈ స్లాట్ సెలెక్షన్ విధానం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్స్ లాగానే ఉంటుంది. ఫటాఫటా ఫిల్అప్ అయిపోతున్నాయి, మాక్సిమం అయిపోతున్నాయి, బట్ మిగులుతాయి, అందరికీ దొరుకుతాయి, టెన్షన్ ఏం లేదు. సో బ్లాక్ 1 లో మీకు ఏమేమి డేట్స్ ఉన్నాయంటే సో బ్లాక్ 1 లో మీకు ఫిబ్రవరి 4th, ఫిబ్రవరి 5th, ఫిబ్రవరి 6th 3 డేట్స్ ఉన్నాయి ఇందులో బ్లాక్ 1 లో. మరి బ్లాక్ 1 ని నేను సెలెక్ట్ చేసుకుంటే ఇందులో నేను 5th రాయాలనుకుంటున్నాను లేదా నేను 6th రాయాలనుకుంటున్నాను అంటే అలా ఏం లేదు. కేవలం మిమ్మల్ని బ్లాక్ ని మాత్రమే ఎంచుకోమన్నారు. ఓకేనా, కేవలం బ్లాక్ ని మాత్రమే ఎంచుకోవాలి. బ్లాక్ 1 2 3. ఓకే, కేవలం బ్లాక్ 1 ని మాత్రమే మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు బ్లాక్ 1 ఎంచుకున్న తర్వాత నెక్స్ట్ మీకు వెంటనే ఓటీపీ, నెక్స్ట్ స్లైడ్ లో మీకు ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేసిన వెంటనే కథ అయిపోతుంది. నెక్స్ట్ ఏం లేదు, మీరు చేయాల్సింది ఏం లేదు, సింపుల్ గా మీరు బ్లాక్ ని ఎంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఓటీపీ ఎంటర్ చేయాలి, దాన్ని మీరు వాలిడేట్ అండ్ సబ్మిట్ కొట్టేస్తే అయిపోతుంది, అంతే. మీకు చేయాల్సింది ఏం లేదు, అంతా అయిపోయినట్టే. ఓకేనా, సో బ్లాక్ 1 డేట్స్ అయితే ఫిబ్రవరి 4th, 5th, 6th ఈ 3 డేట్స్ ఉన్నాయి. ఈ 3 మీరు ఎక్కడైనా పడవచ్చు, ఏ డేట్ అయినా ఇవ్వచ్చు. ఓకేనా, ఏ డేట్ అయినా ఇవ్వచ్చు అది. నెక్స్ట్ బ్లాక్ 2 అని ఇచ్చినారు. ఓకే, సో బ్లాక్ 2 లో మీకు ఫిబ్రవరి డేట్స్, ఎగ్జామ్ డేట్స్ ఎలా ఉన్నాయంటే బ్లాక్ 2 లో ఫిబ్రవరి 9 ఉంది, ఫిబ్రవరి 10 ఉంది, ఫిబ్రవరి 11 ఉంది, ఫిబ్రవరి 12 ఉంది, ఫిబ్రవరి 13 ఉంది. ఓకేనా, ఇలా ఇక్కడ 5 డేట్స్ ఉన్నాయి. ఇక్కడ 3 రోజులు ఇచ్చినారు, ఇక్కడ 5 రోజులు ఇచ్చినారు.
ఓకే, బ్లాక్ మీ ఇష్టం, బ్లాక్ 1 2 3 దట్ ఈస్ యువర్ విష్. బ్లాక్ 2లో మాత్రం ఫిబ్రవరి 9, ఫిబ్రవరి 10, ఫిబ్రవరి 11, 12, 13 ఉంది. మీరు బ్లాక్ 2ని ఈ డేట్స్లో మీరు ఎగ్జామ్ రాయాలి అనుకుంటే, ఫ్రమ్ ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 30 వరకు ఈ డేట్స్లో మీరు ఎగ్జామ్ రాయాలి అనుకుంటే మీరు సింపుల్గా ఇలా బ్లాక్ 1ని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇలా నేను చెక్ బాక్స్ పెట్టాను అంతే, టిక్ చేయాలి అని. సో బ్లాక్ 2ని మీరు ఎంచుకుంటే ఈ డేట్స్లలో ఎక్కడో కూడా పడవచ్చు మీ సిటీలో. ఓకేనా, రైట్. నెక్స్ట్ బ్లాక్ 3 చూద్దాం. ఓకే, సో బ్లాక్ 3లో మీకు 4 డేస్ ఇచ్చినారు, ఫిబ్రవరి 16, 17, 18 అండ్ 19. ఓకే, ఈ రోజులలో ఈ ఫిబ్రవరి 16 నుంచి 18, 19 రోజులలో మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటే మీరు బ్లాక్ 3ని చూస్ చేసుకోవాలి ఉంటుంది. ఓకేనా, బ్లాక్ 3 చూస్ చేసుకోవాలి. బ్లాక్ 3 చూస్ చేసుకున్న వెంటనే మీ యొక్క ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే అయిపోతుంది అంతే. నెక్స్ట్ మీకు ఇంకా చేయాల్సింది ఏం లేదు, వెరీ సింపుల్. లాగిన్ అవ్వాలి, బ్లాక్ సిటీ ఎంచుకో. సిటీ ఫస్ట్ 3 సిటీలు ఉంటాయి, సిటీ 1, సిటీ 2 అండ్ సిటీ 3. ఓకే, నీ ఇష్టం. 1 ఎంచుకున్నావా, 1 ఎంచుకున్న తర్వాత 3 బ్లాక్ ఓపెన్ అవుతాయి, బ్లాక్ 1, బ్లాక్ 2 అండ్ బ్లాక్ 3. ఇలా 3 బ్లాక్ ఓపెన్ అయితే నీకు డేట్స్ చూసుకో. ఫస్ట్ ఈ డేట్స్ లో రాయాలనుకుంటే ఈ బ్లాక్ 1 పెట్టేసుకో, లేదు ఈ డేట్స్ లో రాయాలి అనుకుంటే బ్లాక్ 2 పెట్టేసుకో, లేదు ఈ డేట్స్ లో రాయాలి అనుకుంటే బ్లాక్ 3 పెట్టుకోవాలి, వాలిడేట్ చేయాలి, ఎంటర్ చేయాలి అంతే. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి బ్లాక్ 1 నాకు చూపించట్లేదు, డేట్స్ లేవు, బ్లాక్ 2లో కూడా స్లాట్స్ అవైలబుల్ లేవు, బ్లాక్ 3లో లేవు అంటే సిటీ చేంజ్ చేసుకో. అప్పుడు సిటీ 1 నుంచి సిటీ 2కి రా, సిటీ 2కి వచ్చేసి సిటీ 2కి వచ్చిన సేమ్ మళ్ళీ బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3. సో ఇక్కడ కూడా నీకు అనుకున్నట్టు దొరకకపోతే సిటీ 3కి వచ్చేసి. ఓకేనా, సిటీ 3కి వచ్చేసి. సో బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3 ఇలా చెక్ చేసుకొని మీకు నచ్చిన డేట్స్లలో బ్లాక్ ఎంచుకోండి. సో సబ్మిట్ చేయండి, ఫైండ్ అయిపోతుంది. ఓకేనా, సో ఆల్మోస్ట్ ఇలా జరుగుతుంది. సో చివరి స్లాట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 19. ఓకే, సో ఫిబ్రవరి 19 అనేది మనకు చివరి స్లాట్. ఓకేనా, సో ఫిబ్రవరి 19 అనేది మనకు చివరి స్లాట్గా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అనేది మనకు నోటిఫై చేయడం జరిగింది. సో ఇలా మీకు బ్లాక్ విధానం ఉంటుంది. సో మీకు ఏ డేట్స్లో రాయాలనుకుంటే ఆ బ్లాక్ని ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత సబ్మిట్ కొట్టిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేయండి, ఫైనల్ అయిపోతుంది అంతే. వెరీ సింపుల్గా ఇచ్చినారు. సో వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఎస్ఎస్సి కమిషన్ అని చెప్పచ్చు. సో లైక్ వైజ్ సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి జేఈ, సిపిఓ వాళ్ళకు ఉన్న విధానం కాకుండా ఎంటీఎస్కి మాత్రం వెరీ సింపుల్ ఇచ్చినారు. కాకపోతే సో కానీ రేంజ్ ఆఫ్ డేట్స్ ఇచ్చినారు. ఓకేనా, సో రేంజ్ ఆఫ్ డేట్స్ ఇచ్చినారు. సో మీరు బ్లాక్స్లో మాదిరిగా సో ఈ డేట్స్లో రాయాలంటే ఈ బ్లాక్ ఎంచుకో, ఈ డేట్స్లో రాయాలంటే ఈ బ్లాక్ ఎంచుకో, ఈ డేట్స్లో రాయాలంటే ఈ బ్లాక్ ఎంచుకో అని అక్కడ సెరీస్ ఆఫ్ బ్లాక్స్ ఒక రేంజ్ ఇచ్చినారు. ఒక బ్లాక్లో సమ్ రేంజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ డేట్స్ ఇచ్చినారు. ఆ బ్లాక్ ఎంచుకుంటే ఎనీ చెప్పలేము. సో ఏదైనా ఒక రోజులో మీకు ఎగ్జామ్ అనేది మీరు ఎంచుకునే బ్లాక్లో అలొకేట్ చేస్తారు, మీకు ఐడియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ 3 ఎంచుకున్నారు అనుకో, 16 నుంచి 19 వరకు ఏదైనా ఒక రోజులో ఇస్తారు మీకు. ఓకేనా, సో దిస్ ఈస్ సెలెక్షన్ స్లాట్ సెలెక్షన్ విధానం వెరీ సింపుల్. ఓకే, మీ యొక్క మొబైల్ ద్వారా కూడా చేసుకోవచ్చు. జస్ట్ 2 or 3 స్టెప్స్ అంతే, అంతకు మించి టైం ఎక్కువ కన్సూమ్ కాదు. ఓకేనా, సో అందరికి దొరుకుతుంది. సిటీ 1లో అన్ని ఫిల్అప్ అవుతుంది, దొరకకపోతే సిటీ 2 ఎంచుకోండి, అందులో కాకపోతే సిటీ 3 అని ఉంటుంది. ఓకేనా, రైట్, మ్యాక్సిమం అవుతుంది, ఇక్కడ టెన్షన్ ఏం లేదు. ఓకే, రైట్. సో ఎస్ఎస్సి ఎంటీఎస్ సెషన్ 1 సో సీరియస్గా చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు దాటేసి వెళ్ళాలి. నెక్స్ట్ సెషన్ 2లో మంచిగా పర్ఫామ్ చేస్తే కన్సిడర్ చేస్తారు. ఓకేనా, సో సెషన్ 1 అనేది చాలా కీలకం. సో ఖచ్చితంగా తీసుకోండి. అండ్ టై కేసులో కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది సెషన్ 1. ఓకేనా, కేవలం 9 సో పూర్తి స్థాయిలో ఇస్తున్నాము. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 75 మార్క్స్, ఫుల్ కంటెంట్, మన తెలుగు అచ్చ తెలుగులో చెప్పే మంచి ఫ్యాకల్టీ, 22+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 9 విత్ 6 months వ్యాలిడిటీ తీసుకోండి. ఓకే, రైట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. టార్గెట్ జనరల్ అవేర్నెస్. సో మీ యొక్క టై సెలెక్షన్ ఏదంటే టై కేసులో సెషన్ 1లో మార్క్స్ తీసుకుంటారు, అండ్ సెషన్ 2లో జీకే మార్క్స్ కూడా తీసుకుంటారు టై కేసులో. సో చాలా ఉపయోగపడుతుంది. అండ్ స్కోరింగ్ సబ్జెక్ట్. ఓకే, సో ఈ 10 సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ ఇన్ పాలిటీ, ఎకానమీ, బడ్జెట్ అండ్ జాగ్రఫీ. ఓకే, సో ఫారెస్ట్ రిపోర్ట్స్, ఎవ్రీథింగ్. ఓకే, స్పోర్ట్స్ రిలేటెడ్, ఒలింపిక్స్. ఓకే, రీసెంట్ అవార్డ్స్ అండ్ హానర్స్. ఓకే, అండ్ రీసెంట్ youth games, everything we have included. Okay, so 1000 bits with detailed class notes making, super revision గా మీకు ఉపయోగపడుతుంది. తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. వెరీ సూపర్ రివిజన్ ఉపయోగపడుతుంది. అద్భుతమైన కంటెంట్, కేవలం చాలా లీస్ట్ ప్రైస్ కి ఇస్తున్నాం, తీసుకోండి. నెక్స్ట్, సో ఇంగ్లీష్
హిస్టరీ జస్ట్ 25 రూపీస్కే 8 టాపిక్స్. ఈ 8 ఇక్కడ 6 ఉన్నాయి, ఇంకో 2 టాపిక్స్ కూడా ఉన్నాయి. 8 టాపిక్స్ నుంచి 3 క్వశ్చన్లు. ఓకే, సో 3 మూల 9 మార్క్స్ మీకు రాబోతున్నాయి. ఖచ్చితంగా 3 క్వశ్చన్స్ పడతాయి ఈ టాపిక్స్ నుంచి. 25 మార్క్స్. ఇంగ్లీష్ మీడియం మరి తెలుగు మీడియం సపరేట్ కంటెంట్ ఉంది. ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, తీసుకోండి. జస్ట్ 25. అండ్ స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, దిస్ ఇస్ వీడియో సిరీస్ బ్యాచ్ విచ్ ఇస్ ఓన్లీ ఎట్ 9 తెలుగు మీడియంలో ఉంటాయి, ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి క్లాసెస్. తీసుకొని ప్రయత్నం చేయండి. సో ఎస్, ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలి ఇంట్రెస్ట్ చూపిస్తే సో Q&A ఎగ్జామ్స్ యాప్ ప్లే స్టోర్ నుంచి యాప్ ఇన్స్టాల్ చేయండి. సో ఇలా రిజిస్టర్ అవ్వండి. సో మీకు ఓపెన్ అవుతుంది, ఇలా ఓపెన్ అవుతుంది మీ యొక్క మొబైల్లో. సో ఆల్ కోర్సెస్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. సో యాప్ యొక్క లింక్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి. సో మీరు అక్కడ నుంచి యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. సో దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఈ బ్లాక్ విధానం కూడా మీకు కొత్త స్లాట్ సెలెక్షన్ విధానం అనేది మీకు తెలియజేసినాను. ఇలా మీకు బ్లాక్స్ ఉంటాయి, కుదిరితే స్క్రీన్ షాట్ తీసుకొని కూడా ప్రొసీడ్ అవ్వచ్చు, నో ఇష్యూస్. ఓకే, సో దిస్ ఇస్ కొత్త స్లాట్ సెలెక్షన్ విధానం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థమైతే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.